భాగంగా మమ్మల్ని ఎన్డీఏలోకి రమ్మని ఆహ్వానించిన మాట వాస్తవం. గత 4-5-6 రోజులుగా చంద్రబాబు గారు విజయవాడలోనే స్టే చేస్తున్నారు. దాదాపు రోజుకు ఒక 10 నుంచి 12-14 మంది పార్టీ క్షేత్రస్థాయిలో ఉన్న ప్రముఖ ఇన్ఛార్జీలు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళందరినీ ఒక్కొక్కరిని పిలిపించి 1-to-1 మాట్లాడుతున్నారు. నా తెలిసి ఒక 5-6 రోజులుగా దాదాపు ఒక 30-40 మెంబర్స్ అదే ఆయన ప్రతి ఒక్కరితో హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ ఆయా అవసరాలను బట్టి దాన్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. పూర్తిగా ప్రతి ఒక్కరికి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది జరిగింది, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, హౌ టు గో, దాన్ని వే ఫార్వర్డ్ ఏంటి అని అందరితో డిస్కస్ చేస్తారు. ఇది కాకుండా క్షేత్రస్థాయిలో కొన్ని వేల మందితో టెలికాన్ఫరెన్స్ కూడా పెట్టుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ఉండే బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, మన దాని మండల స్థాయి నాయకులు, వీళ్ళందరికీ కూడా మొన్న దాన్ని టెలికాన్ఫరెన్స్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే నాట్ ఓన్లీ ఇష్యూనే కాదు, మనం ఎలా చేస్తున్నాం, అంటే ఎన్నికలకి ఎలా సన్నద్ధం అవుతున్నాం. సో మేము ఎన్నికలకు సన్నద్ధం అవడంలో అలయన్సెస్ అనేది ఒక భాగం. ఇదే పూర్తి కాదు కదా. సో మేము రకరకాల దాని అంతర్గత సర్వేలు చేసుకున్నాము, అంతర్గత కసరత్తులు చేస్తున్నాము, ఎక్సర్సైజ్ చేస్తున్నాము. ఏ సీట్లో ఎవరైనా పెట్టుకోవాలి, మేము పెట్టుకోవాలి, ఒక్కో సీట్ వారీగా మేము దాని స్ట్రాటజీస్ ఇది చేసుకుంటున్నాము. సో దాంట్లో భాగంగా ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఎన్డీఏ నుంచి ఆహ్వానం వాస్తవమే. సో దాని పరంగా మేము ఆ రోజు చెప్పాం, విల్ బి డిస్కసింగ్ ఇన్ ది కమింగ్ డేస్ అన్నాం. అదేవిధంగా గత వారం రోజుల నుంచి వివిధ స్థాయిల్లో నిన్నెవరో అన్నారు, ఇప్పుడు వాళ్ళకి సీట్లు ఇస్తే మనకి అట్లానే మాట సహజంగానే వస్తుంది. సో లేదు, అందరికీ న్యాయం జరుగుతుంది, దాని రకరకాల దాని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఉన్నాయి, వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ జరిగింది ఏమేమి ఉన్నాయని. సో మాకు సంబంధించిన వరకు మేము నిజంగానే పొత్తుకి పోవాలంటే ఏమేం చేయాలి అని వాళ్ళు ఆహ్వానించిన నేపథ్యంలో, ఒకవేళ మనం పొత్తుకు పోవాలంటే ఏమేం చేయాలి అనే యొక్క దాన్ని ఏమంటారు నేరేటివ్ని మా వాళ్ళతో మేము పంచుకోవడం జరిగింది. ఆ యొక్క ప్రకారం డిస్కషన్ జరుగుతున్నాయి. సో చంద్రబాబు గారు ఏదో రాజశ్యామల యాగం ఏదో చేస్తున్నారు. ఐ థింక్ 19వ తేదీ మధ్యాహ్నం చేస్తున్నారు. 19 మధ్యాహ్నం పూర్ణాహుతి, దాని యజ్ఞ పూర్ణాహుతి అవుతుంది అనుకుంటాను నేను కరెక్ట్గా. సో రఫ్లీ మేబీ 21st, 22nd, 28th ఆ ప్రాంతంలో కరెక్ట్గా నాకు తెలియదు. 17th, 18th ఐ థింక్ 18th వాళ్ళు. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, దీంట్లో నేను ఇందాక చెప్పాను మేమేం దాపరికం చేసుకోవట్లేదు, ఖచ్చితంగా మేము లిస్టులు ఇవ్వాలి ఉద్దేశం ఉంది. ఇప్పుడు మీరు సోషల్ మీడియా, అధికార సోషల్ మీడియా చూస్తే వాళ్ళే మీ ముగ్గురు మధ్య సీట్లు పంచేస్తున్నారు. అసలు ఉందని గానీ లేదని జనసేన బీజేపీ ఈ రోజు వరకు ఇక్కడ మాట్లాడలే. వాళ్ళు ఆహ్వానించారని నిర్ణయం బీజేపీలో రఘునాథ్ బాబు గారు అంటారు. అసలు సోషల్ మీడియాలో చూసారా 4-3-2 అనే ఒక ఫార్ములాతో వెళ్తున్నారంట. 4-3-2 ఈ ఫార్ములా ఏంటో నాకు అసలు అర్థం కాలే. చాలా ఆలోచించాను కానీ ఒకటి ఇక్కడ అసలు అమిత్ షాతో మీటింగ్ జరగకముందు, మాకే ఏమీ తెలియకముందు, వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు కూడా డిసైడ్ చేసుకోకముందే యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియాలో సరే వాళ్ళ వ్యూస్ వాళ్ళవి వాళ్ళు రకరకాలు ఇచ్చేస్తుంటారు. మేము ఎక్సైజ్ చేస్తున్నప్పుడు సీటు వారీగా ఇస్తారు, సీటు వారీగా ఇస్తారన్నమాట. ఈ సీట్లో సంవత్సరం పెడతాం. మేము ఒకటి ఎక్సైజ్ చేస్తున్నప్పుడు అనుకుంటాం, ఇదేంది వీళ్ళు ఇచ్చేసారు మొత్తం వాళ్ళ దగ్గర తీసుకుంటే పోలేదా మనం అని. సో సరే అది యూట్యూబ్లో వచ్చాయి, వాళ్ళ వ్యూస్ వస్తాయి, అందరికీ దాని ఎలక్షన్ ఫేవర్ వచ్చేసి కాబట్టి ఆటోమేటిక్గా ఇవి సీట్లు అనగానే కరెక్ట్ అనేమో చదివేందువల్ల వ్యూస్ వస్తాయి. ఆ వ్యూస్ వల్ల సరే అది ఇంకో దాంట్లో. ఎందుకంటే రాజకీయ పార్టీలు ప్రజలకు భిన్నంగా ఆలోచించం, గ్యారంటీగా ప్రజలతోనే ప్యారలల్గానే పోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఒక రాజకీయ పార్టీగా మాకు ఈ సీట్లో ఏం స్ట్రాటజీ ఉండాలి, ఈ సీట్లో ఏ స్ట్రాటజీ ఉండాలి ఖచ్చితంగా ఉంటుంది. సో కొంతమంది ఏం చేస్తారు, చాలాసార్లు చూశాను మేము, ఇంకా ఇంతవరకు ఫస్ట్ లిస్ట్ అనేది అసలు ఆలోచన లేకముందే ఇది టీడీపీ ఫస్ట్ లిస్టులోని ఖచ్చితంగా కొన్ని ప్రముఖ పేర్లు ఉంటాయి కదా, ఎట్లా గ్యారంటీగా వీళ్ళకి ఇస్తారు అనే ఒక ఉద్దేశం ఉంటుంది. ఇది ఒక 50 పేర్లు ఇస్తారన్నమాట. సో ఇదంతా చూస్తుంటాం మేము, పార్ట్ ఆఫ్ ది ప్లే అనుకోండి. ఇక్కడ ఏంటంటే మీ విషయంలో ఇంత ఆరాట పడుతున్నారు, మీ ముగ్గురు మీద, మీ ముగ్గురు కదలికల మీద వాళ్ళు ఎందుకు కంగారు పడుతున్నారు? మీరు కదా ఉండాలి జనరల్ గా, లాస్ట్ టైం ఒక మాట మాట్లాడుకున్నాం, నర్వస్ చీఫ్ మినిస్టర్ అని. చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ బికమ్ నర్వస్ అంటే ఖచ్చితంగా భయపడుతున్నారు. మొన్న మార్నింగ్ వాలంటీర్లతో మాట్లాడుతూ ఆయన వాలంటీర్లని ఇంటింటికి వెళ్ళి ఎన్నికల ప్రచారం చెయ్యండి అన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి
సెంట్రల్ ఎలక్షన్ కమిషను వాలంటీర్లను ఎటువంటి పరిస్థితుల్లో దీంట్లో ఇన్వాల్వ్ చేయొద్దు, సచివాలయ సిబ్బంది కూడా కేవలం ఇంకు పెట్టడానికి మాత్రమే వాడండి, మిగతా దేనికి వాడద్దు అని అఫీషియల్ ఇది ఇచ్చిన తర్వాత కూడా మీరు ఎన్నికల ఈ ప్రచారంలో ఇల్లు తిరగండి అని ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి చెప్తా అంటే ఖచ్చితంగా అతను నర్వస్ అవుతున్నారు. ఈ ముగ్గురు కలిస్తే గ్యారంటీగా నా కుర్చీ లాగేస్తారేమో, ఆయన స్లీవ్స్ మర్చాలి అనేది చెప్పారు మన ఇట్లా. ఆ స్లీవ్స్ మర్చే లోపల నేను కూర్చుని కుర్చీ వెళ్ళిపోతుందేమో అని భయం ఆయనకు ఆటోమేటిక్గా వచ్చింది. అది చంద్రబాబు మాస్ లెవెల్లో చెప్పినా వాస్తవం అయితే అంతే ఎవరు చెప్పినా. సో మనం ఆయన కుర్చీ